హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ అమృతరాజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పెద్ద చిన్ను వచ్చేసి ఆట సామాన్లన్నీ తీసుకొని ఆడుకుంటున్నానండి. ఆట సామాన్లు అంటే చాలా వాళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి, బట్ నేను ఎప్పుడూ చూపలేదు. సో ఇంకా కార్లు జీపులు దండిగా ఉన్నాయి. మా ఇంట్లో స్పేస్ లేదు కాబట్టి నేను కొద్దిగానే ఇస్తాను ఎప్పుడు. చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. మా ఇంట్లో హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు పెద్ద. చిన్నును అంతే, చిన్నును సేమ్ హెయిర్ ఇచ్చి విజును వచ్చాడు, అది ఎలిఫికేటర్ ఉంటే తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఇది వచ్చేసి వీళ్ళిద్దరూ ఎలా ఫన్నీ ఉంటారో, ఎలా ఆడుకుంటారో, సో దాని గురించి మాత్రమే ఈ వ్లాగ్స్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద చిన్న ఎప్పుడు డైలీ ఇలాగే ఆడుకుంటారు. ఎప్పుడో రేర్ అండి కొట్టుకొని తిట్టుకునేది. సో నేను ఈరోజు ఈ వీడియోతో కొందరికి క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. క్లారిఫై అంటే ఏది కాదు, కొందరు కామెంట్స్ గురించినే క్లారిఫై ఇవ్వాలనుకుంటున్నాను. పెద్ద చిన్న రోజు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మీరు అలానే ఉంటారు, అది ఇవ్వకండి ఇది ఇవ్వకండి అంటే వాళ్ళు తెలివి వచ్చిండే వాళ్ళు కదండి, చిన్న పిల్లలు అన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలకి ఏది పడితే అది ఎత్తుకుంటారు, తింటారు. బట్ వాళ్ళకి ఫుల్ బాడీ గార్డ్ ఎలా ఉన్నారు, సెక్యూరిటీ ఎలా ఉన్నారు. ఇప్పుడు పెద్ద అయ్యేదాకా 5 years వరకు నేను అలానే ఉండాలి వాళ్ళకి. సో నేను ఒక్కదాన్నే ఉండనండి, మా అమ్మ ఉంటుంది, మా అన్నయ్య, మా వదిన, మా హస్బెండు, ఇంకా వాళ్ళతో పాటు విజయును బేబమ్మ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి విజయన్ ఉంటాడు, వాళ్ళతో పాటే ఫన్నీగా ఆడుకుంటాడు. అదంతా ఇదే ఒకటే ఉంటుంది. సో ఇందరు ఉన్నా కూడా వాళ్ళు అది ఇది ఆడుకుంటారు, తీసుకుంటారు, కొట్టుకుంటారు. అంటే అది కామన్ అండి, అది ట్విన్స్ వాళ్ళిద్దరు. ఒక్క పిల్ల ఉంటేనే, ఒక పిల్లాడు ఉంటేనే వేగడానికి తల నొప్పి వస్తుంది. సో అలాంటిది మేము ఇద్దరిని కాదు 4 మెంబర్స్ని వేగాలి. విజును పెద్ద ఏజ్ ఏం కాదు, విజును 4 years, బేబమ్మకి 3 years, వీళ్ళిద్దరికి 1.5 year అంతే. వాళ్ళిద్దరిని ఏగేపట్టుకి మాకైతే ఇంట్లో తలకాయిపోయి తాకు వస్తుంది అట్లా అంటారు. అట్లుంటుంది మా పరిస్థితి. బట్ కానీ వాళ్ళైతే కొట్టుకొని తిట్టుకున్న ఫన్నీగానే ఉంటారు. ఎవరు ఎంతమంది ఏమిన్నా అనుకోండి, ఇది వాళ్ళది అనుకునేది నేనేమీ లేదు. సో ఎప్పుడు అంతే, బ్యాడ్ కామెంట్స్ అయినా పెట్టండి, గుడ్ కామెంట్స్ అయినా పెట్టండి, ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ మెంబర్గా నేను భావించాను కాబట్టి మీరు ఎలా అన్నా ఓకే, ఐ అగ్రీ. మీరే కామెంట్స్ అయినా పెట్టండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ సరైన తల్లేనా, అదేనా, ఇదేనా అంటే ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ అండి. సో ఎందుకంటే వాళ్ళకి అనేది ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చదవకపోయినా నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, బట్ చదివేసి కూడా దానికి ఏముంది, ఎక్కడుంది అని నేను మళ్ళీ దానికి రిపీట్ చేయాలనుకోను. ఎందుకంటే అది గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అనేది నేను సెకండరీ. బ్యాడ్గా చెప్పినది తీసుకుంటాను, మంచిగా చెప్పినది తీసుకుంటాను. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ, మా బ్రదర్స్ సిస్టర్స్, ఎలా అన్న తమ్ముడు చెల్లెలు, చిన్నైనా పెద్దయినా అంటారు కదా, అలానే తీసుకుంటాను నేను అందరినీ. అక్క చెల్లెలు, పిన్నమ్మ, పెద్దమ్మ, ఎవరైనా కానీ నేను అలాగే తీసుకుంటాను, అలాగనే మాట్లాడతాను ఎవరినైనా అంతే. సో మీరు మా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి మా ఫ్యామిలీ అని నేను భావిస్తున్నాను. సో ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ముందుగానే చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి. సో చేసినా కూడా నాకైతే కొంచెం మనసుకు బాధ వేస్తుంది అంతే. నేను మళ్ళీ యాక్సెప్ట్ చేసుకుంటాను, మన వాళ్ళే కదా అనుకుంటాను. బట్ వేరే వాళ్ళు చదువుతారు చూడండి, వాళ్ళు అనుకోరండి. ఊర్లో కొంతమంది, నువ్వు వీడియోస్ తీస్తున్నావు కదా, వీడియోస్ తీసావు, బట్ ఆ వీడియో ఎలా ఉంది అంటారు. వీడియోస్ కామెంట్స్ చదివింటారు వాళ్ళైతే, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి కామెంట్స్, నీకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అంటే అప్పుడు మనసుకు బాధ వేస్తుంది. ఇప్పుడు మీరు మా ఫ్యామిలీ అని బాధించాను కాబట్టి మీరు నాకేం చెప్పినా వింటాను. బట్ వేరే వాళ్ళు ఎవరైనా ముఖం మీద చెప్తే కొంచెం మనసుకు బాధ అనేది ఉంటుంది కదండి. సో అందుకని అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కొద్దిగా చూసుకొని కామెంట్ చేయండి. నేను అలానే అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే వచ్చేసి పెద్ద చిన్ను ఇప్పుడు చూడండి గరిట చాక్, ఇప్పుడు కూడా చాక్ తీసుకున్నాడు చూడండి వాడు. చాక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమి కత్తిలు ఇస్తారు, కట్టర్లు ఇస్తారు అంటారు. ఇప్పుడు ఇంట్లో ఉండే నార్మల్లీ తీసుకుంటారు ఎవరైనా. సిజర్, చాక్, అది ఆక్సల్ బిల్లేడ్ అయినా చేను దగ్గరకు పోతే ఇంకా అఫ్సేషాలి ఇంకా వాళ్ళు పని చేసుకుంటుంటారు. వాళ్ళంతలో వాళ్ళు ఆల్రెడీ పని చేసుకుంటుంటారు పెద్దవాళ్ళు. ఇంకా చిన్న వాళ్ళు అక్కడ ఉండే గమ్, ఆక్సల్ బ్లేడ్ అవన్నీ తీసుకోకుండా ఉండరండి, తీసుకుంటారు. ఇంకా మచ్చి కొడవలు ఇవన్నీ తీసుకుంటారు అన్నమాట. సో మేము అవన్నీ ఇవ్వడానికి మాకేమి వాళ్ళకి ఇవ్వండి, మీరు అలా ఇవ్వండి, నేను అలా ఇవ్వండి, అవి తీసుకోండి ఇవి తీసుకోండి అని నేను ఏమి చెప్పను. ఇంకా కొడతాను, తిడతాను కానీ వాళ్ళతో. సో వాళ్ళు తిట్టే ఏజ్ కూడా కాదు నేను. సో అందుకని నా పిల్లలు ఏదైనా నేను తీసుకొని మళ్ళీ రిటర్న్ వెనకాలకు పెట్టుకుంటాను అన్నమాట. బట్ వాళ్ళు ఇంకా అతి చేస్తారు,
ఏడుస్తారు, పొర్లుతారు. వాళ్ళతో ఏగాలంటే అదొక తర ఉంటుంది. సో అందుకని నేను ఏదైనా తీసుకొని అక్కడే కూర్చొని అక్కడే ఉంటానన్నమాట. తీసుకొని వాళ్ళకి దెబ్బలు తగలకుండా చూసుకుంటానన్నమాట. అదే నా డ్యూటీ ఉంటుంది. సో ఇంకొకరు వచ్చి నాకు వేలు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. సరేనా? మీరు గుడ్ కామెంట్స్ అయినా పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ అయినా పెట్టండి, నేను యాక్సెప్ట్ చేసుకుంటాను, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ అని భావించాను కాబట్టి. అందరూ ఎలా మా రిలేటివ్లో ఎలా ఉంటారో మీరు అందరే. ఈ రోజుకి మా ఫ్యామిలీ ఎంత అయిందంటే నేను ఈ వీడియో తీసేటప్పటికి 9,15,000 వరకు ఉందండి మన ఫ్యామిలీ. అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను మా రిలేటివ్లో నాకు ఎవరు ఏది చెప్పినా ఎలా పాజిటివ్గా తీసుకుంటాను. మీరు అలా చెప్తేనే నేను పాజిటివ్ తీసుకుంటాను. సో ఎందుకంటే కొద్దిగా చూసుకొని కామెంట్ చేయండి. అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. చాలామంది చాలా రకాల కామెంట్ చేస్తారు. పెద్ద చిన్న ఆర్ క్యూట్, గుడ్ మదర్, గుడ్ ఫాదర్ అని అలాగా చేస్తుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. బట్ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా, దాంట్లోనూ యాక్సెప్ట్ చేస్తాను, నో ప్రాబ్లము. బట్ నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. చూసిన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కదా. ఎంత బ్యాడ్ కామెంట్స్ ఉంది, ఎలా ఉంది, ఇలా ఉంది అంటారు. అందుకనే కొద్దిగా చూసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కటే రిక్వెస్ట్ అంతే, మీకు ఇంకా ఏమీ రిక్వెస్ట్ లేదు. సో అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలి. అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు పెద్ద చిన్న చూడండి, కొట్టుకొని తిట్టుకొని చాక్ తీసుకొని, ఇప్పుడు కూడా చాక్ తీసుకునేవాడు. బట్ నేను దాన్ని ఇవ్వరా అంటే ఇవ్వడు. అక్కడ టమోటో ఉంది కదా, అది కట్ చేసి ఇమ్మన్నారు. సో నేను ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత కట్ చేద్దామని అలానే పెట్టాను. చూడండి పెద్ద చిన్న అయితే ఎలా ఆడుకుంటున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తారో. వాడికి ఇప్పుడు పెద్ద చిన్నకి ఏముంటే పెద్దకి అదే ఉండాలన్నమాట. డైలీ రొటీన్ లైఫ్ వాళ్ళకి అది. ఇద్దరికి ఏది కొంటే అది రెండే తీసుకోవాలి. ఒకటి సింగిల్గా ఏ రోజు నేను వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏది తీసుకోలేదు. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు కాదు, పెద్ద అయిన తర్వాత కూడా అంతే. ఎప్పుడు అంతే. ట్విన్స్ అయిన తర్వాత ట్విన్స్కి ఒక్కరికి ఏది ఉంటే ఇద్దరికి అదే ఉండాలన్నమాట. ఒక్కరికి ఇచ్చి ఒక్కరికి ఇవ్వకూడదు అనేది ఏం రూల్ లేదు. నేను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అంతే. చిన్నోనికి ఫీవర్ వచ్చినా పెద్దోడిని తీసుకెళ్ళాలి, పెద్దోనికి ఫీవర్ వచ్చినా చిన్నోనికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు పల్లెల్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, తాయిత్తు లేపించేది మోషన్స్ అయినప్పుడు పిల్లలకు అయింది అంటారు. సో చీట్ లక్షణం అది ఇది అంటారు కదా. సో దాని గురించి నేను ఒకటి చెప్తాను. పెద్ద కేపించాలి, చిన్ను కేపించాలనేది నాకు తెలీదు. ఒకసారి ఏమైందంటే చిన్నుని ఎత్తుకొని వెళ్ళాను అన్నమాట. చిన్నుకే చాలా అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది. పెద్దకి ఇప్పటి వరకు దేవుడు ఇది నాకు పుణ్యం చేసుకున్నాను ఏమో తెలియదు నాకు. పెద్దకైతే అలాంటి ఇష్యూ ఏమీ రాలేదు. ఆ దేవుడు నాకు ఎప్పుడు వాడు ఎనర్జీగానే ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడు కూడా వాడు పుట్టినప్పుడు నాకు ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. మీకు వీలైతే అవి చూపించాలి, ఎలా ఉంది వాళ్ళ గ్రోత్ అని మీకు అనిపిస్తే చెప్పండి. అది కూడా ఒక వ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి చాలా బాగా గ్రోత్ ఉన్నింది అప్పుడు కూడా. అంటే నేను వీక్ ఉన్నాను. నేనంటే ఎప్పుడు అంతే. అప్పుడు 35 kgs ఉన్నాను. బట్ 35 kgs ఉన్నాను. నా పిల్లలు 5.6 ఉన్నారు తెలుసా. ఎంత నాకు అంటే స్టమక్ చాలా అప్పుడు వీడియోలు తీసేకి నాకు నచ్చలేదు. సో నా పిల్లలు పుట్టిన తర్వాతే వీడియోలు తీయాలి, నా పిల్లలకి ఒక గుర్తింపు రావాలి, మాకంటూ గుర్తింపు ఉండాలి అని నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక అది ఈ యూట్యూబ్ వల్ల నెరవేరిందండి. సో అందుకనే మీరు ఎప్పుడు మా ఫ్యామిలీ అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. నాకు ఎవరేమైనా అని అయ్యో పల్లెల్లో వింటారు కదండి, ఆ పిల్లకి ఏంపా యూట్యూబ్ చేస్తుంది, ఎలా అన్నా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్తారు. పల్లెలు అంటే అంత సలీస్ కాదు. పల్లెల్లో చెప్తారు కదా, ఒకరు ఉన్నట్లు ఒకరు ఉండరు, జెలసీ అనేది ఉంటుంది. నేను అవేమి తలకేసుకోనండి. బట్ అంతే ఒకటే చెప్తాను, మా ఇంట్లోనూ ఒకటే చెప్తాను. మా ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను ఏదైనా చేస్తాను. బట్ నాకు ఎంత బ్యాక్ బోన్, మా అన్న బ్యాక్ బోన్, నాకు చాలా బ్యాక్ బోన్. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మా అన్న నాకు ఎలా చెప్తే అలా ఉంటుంది. సో మా వదిన, మా అమ్మ, నాన్న, మా హస్బెండ్ వీళ్ళకి నలుగురికి పర్మిషన్ తీసుకొని నేను ఏదైనా చేస్తాను. మా రిలేటివ్లోనే అన్నారు, యూట్యూబ్ చేస్తావా, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అలా ఇలా అన్నారు. బట్ నేను అవేమీ తలకేసుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది నాకు గుడ్ ప్లాట్ఫామ్ అంతే నేను తీసుకున్నాను. సో అందుకనే నేను చేశాను. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. ఇంకా కొద్దిలో 1 million అంటే 10 lakhs సబ్స్క్రైబర్ వస్తుంది మా ఫ్యామిలీ. ఇంకా కొద్ది రోజులు అంటే అది వస్తుంది, ఎప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు కలగనలేదు నాకు ఇంతమంది వస్తుంది, ఇంత బాగా సపోర్ట్ వస్తుంది, నా పిల్లలకి ఇంత సపోర్ట్ చేస్తారు
ఎప్పుడు నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగా సపోర్ట్ వచ్చింది, అంత బాగా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అన్నీ వచ్చినాను నేను బాగా గుడ్గానే తీసుకున్నాను. ఎందుకంటే నాకు నా పిల్లలకి సపోర్ట్ వస్తుంది, నేను అదే తీసుకున్నాను. కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంది, గుడ్ కామెంట్స్ వస్తుంది. అందరూ మా ఫ్యామిలీనే. బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మా ఫ్యామిలీనే, గుడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు మా ఫ్యామిలీనే. నేను అన్నిటికీ యాక్సెప్ట్ చేశాను. అన్నిటికీ ఇలానే లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు ఎంతవరకు ఉంటాను, ఈ ఛానల్ ఎంతవరకు ఉంటుందో, నా ఛానల్ ఇది ఎవరికి శాశ్వతం లేదు. బట్ ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు. చాలామంది చెప్పారు, చిన్న వయసుకే పెళ్లి చేసుకున్నావు, చిన్న వయసుకే పిల్లలు అని చాలామంది చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. అదే అంటే చిన్న వయసు ఏం కాదండి, నాకు ఏజ్ వచ్చింది. బట్ కానీ పిల్లలు పర్లేదు, నాకు 25 years అండి. సో ఎందుకంటే చాలామంది చిన్న తల్లికి ఒక 16 years ఉంటుంది, ఆ పిల్లకి పిల్లలు అన్నారు కాబట్టి నేను ఇది రివీల్ చేస్తున్నాను. సో అందరికీ ఇదే చెప్తున్నాను, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలనేది నాకు తెలుసు. కానీ నాకు కొంచెం మెచ్యూర్డ్ ఉంది. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. పేరున అందరికీ అంటే ఏం చెప్తారు కన్నడలో, ಎಲ್ಲರಿಗೂ కోటి నమస్కారాలు అంటారు కదా. సో నేను దానికి తెలుగులో అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను బ్యాడ్ కామెంట్స్ గురించి ఈ వీడియోలో చాలా మాట్లాడాను అన్నమాట. సో ఎవరికైనా హర్ట్ అంటే ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. బట్ ఇది చూడండి, వాళ్ళు ఇప్పుడు హట్ట సామాన్లు ఎత్తిపెడుతున్నాడు. ఎత్తిపెట్టుకొని అప్పుడప్పుడు ఆడుకుంటాడు. బట్ కానీ ఆడుకుని బాగానే ఉంటారు. ఎప్పుడో రేర్ అండి కొట్టుకోవడం అని, అంతే. ఇద్దరు చాలా ముద్దుగా ఆడుకుంటారు. స్నానం చేసేది కానీ, పడుకునేది కానీ, వాళ్ళు నైట్ టైమ్స్ ఎలా పడుకుంటారు అందరూ చాలామంది రకాలుగా అడుగుతున్నారు. లైవ్కి రావచ్చు కదా మేడం అంటారు. లైవ్కి ఏమో రావచ్చండి, వాళ్ళు తీట్లు చేస్తూ ఉంటారు, అట్లుంటారు ఇట్లుంటారు. అప్పుడైతే నాకు వీడియో తీసేటప్పుడన్నా కొద్దిగా ఉండండి రా అంటే ఉంటారు. హాయ్ చెప్పు మీ ఫ్యామిలీకి అంటే అప్పుడు వింటారు. లైవ్లో అంటే వినరండి, నైట్ టైమ్స్ పడుకునే టైమ్స్ కదా వాళ్ళకి. సో అందుకనే మీకు లైవ్కి రావాలంటే ఎలాంటి టైం మీకు కంఫర్టబుల్ ఉంటుందో అలాంటి టైం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే అలాంటి టైంకే నేను లైవ్లోకి రావడానికి, లైవ్ చూపించడానికి, పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ రొటీన్ ఏంటి అన్నీ చూపించడానికి ఒకటి నాకు బెనిఫిట్ అనమాట. ఓకేనా, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. చూడండి, వాళ్ళైతే ఎప్పుడు ఆడుకుంటారు. బట్ నిద్ర వచ్చినప్పుడు ఏడుస్తారు, మళ్ళీ తినడానికి లేట్ అయితే ఏడుస్తారు. అదంతా పక్కన పెట్టేస్తే నాకంటూ ఎప్పుడు నేను కల్లో కూడా అనుకోలేదు. బట్ నాకు ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళేటప్పుడైతే డాక్టర్ చెప్పారు, నీకు 2 పిల్లల కడుపులో నువ్వు ఉండేది ఇంత సన్నగా ఉండవు, నీకు 2 అంటే నేను షాక్ అయిపోయాను. బట్ అంటే చాలామంది నాకు అంటే ఎవరికి నేను ఇది రివీల్ చేయలేదన్నమాట. నేను ప్రెగ్నెంట్ అని అందరికీ తెలుసు ఫ్యామిలీలో. బట్ నేను ఫస్ట్ హస్బెండ్కి షేర్ చేస్తాను, నేను హస్బెండ్కి షేర్ చేయలేదండి. ఎందుకంటే పుట్టేపటి నుంచి పెరిగేటప్పటి వరకు నాన్నే నాకు బ్యాక్ బోన్ కాబట్టి నాన్నకే చెప్పాను నేను ఫస్ట్. అని కడుపులో నేను మా ఆయన అనినే అని పిలుస్తాను. అని నాకు 2 పిల్లలంట కడుపులో ఉండేది అన్నాను. మా అమ్మ తల్లి నువ్వే సన్నగా ఉండవు, నీ కడుపులో 2 అన్నారు. సో మా అమ్మ కూడా అంది, మా అమ్మ కూడా నువ్వు చాలా వీక్ ఉన్నావు. మా ఊరు పక్కలో అలానే చేశారండి, ట్విన్స్ వీక్ ఉందంటే ఒక పిల్లని తీసేసి ఇంకొక పిల్లని ఉంచేది అని, అది కూడా ఉందంటే హాస్పిటల్, నాకు తెలియదు అదేమో. బట్ మా అమ్మ ఏమో అలా అనింది. పక్కన ఊర్లో ఎవరికో చేపించారంట అలా. సో వీక్ ఉన్న వాళ్ళకి అలా చేస్తారంట, అలా చేద్దామంటే నేను అన్నాను, నేను వీక్ ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నా పిల్లలు నాకు కావాలి అన్నాను. సో నాకు వాళ్ళిద్దరూ కడుపులో ఉన్నాడైతే బేబీ గర్ల్ బేబీ బాయ్ ఉంటారు అనుకున్నాను. సో నాకు అది ఒక కళ్ళగా మిగిలిపోయింది. 2 బాయ్సే ఉన్నారు. బాయ్స్ ఉన్నా కూడా నాకు చాలా బాగా ఉంది. అంటే చాలామంది ట్విన్స్ని ఎగాలంటే చాలా కష్టపడతారు. చూడండి కొట్టేది చిన్ను, బట్ దగ్గరున్న చిన్నునే కొడతాడండి. చాలా అంటే చిన్నునే దెబ్బలు కొట్టేది పెద్ద పప్పు ఓపిక, వానికి చాలా ఓపిక. ఎప్పుడో వానికి చాలా కోపం వచ్చిందంటేనే కొట్టేది వాడు, లేకపోతే కొట్టాడండి. చూడండి ఎలా ఉంటుందంటే ఎప్పుడో వాడు కొట్టినాడంటే ఒకే అట్టే 2 ఏటు కొట్టాడు వాడు అన్నమాట. సో అలానే ఉంటుంది. నేను అందుకు వచ్చి పక్కన వచ్చినాను, చిన్న ఎప్పుడు కొడతానే ఉంటాడు. వీందే తీట్లు ఉంటుంది ఫస్ట్.
నాకు హాస్పిటల్ అయితే చెప్పారండి. నేను 7 మంత్స్ ఏమో 7 మంత్స్‌లో నేను స్కానింగ్‌కి వెళ్ళేటప్పుడు అందరికీ ఇవి ఉంటది కదా! అంటే బిడ్డకి భోజనం పోయేదంటారు కదా! అది పేగులు అంటారు కడుపులో. సో, అవి వచ్చేసి 2 ఉండాలంట. నాకైతే ఒక్కటే ఉండేది ఫ్రెండ్స్. ఒక్కటంటే పెద్దది తిని మిగిలిన తర్వాత దాంట్లోది చిన్నోడికి పోయేదంట. సో, అది స్కానింగ్ రిపోర్ట్స్ అంతా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కానింగ్ రిపోర్ట్స్ ఎలా ఉంది అదంతా వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అది వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ నేనే ఒకసారి ఎప్పుడెప్పుడో అనుకున్నానండి. నేను చాలా వీక్ ఉన్నాను. అంటే 7 మంత్స్‌లో నేను స్కానింగ్ వెళ్ళినప్పుడు చిన్న పిల్లాడు వీక్ ఉంది చాలా. బతికేది కొంచెం కష్టం అనేసరికి నాకు చాలా బాధేసింది. అప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ కూడా వాడిని ఒక్కరినే పెట్టుకున్నాం. ఇంకొకరిని తీసేద్దామనే ప్లాన్ కూడా ఉండింది. సో, నేనప్పుడు మా అమ్మ నాకు ఒకే మాట చెప్పింది. నేనైతే ఏడ్చుకున్నాను ఒక రోజంతా. భోజనం తినకుండా అలానే ఉండిపోయాననమాట. అప్పుడు మా అమ్మమ్మ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే గుమ్మడికాయ చెట్టు సన్నగా తీగిపోయి ఉంటుంది. కాయ పెద్దగా కాస్తుంది. తీగకి కాయ భారమా అనింది. సో, నేనైతే ఫుల్‌గా నగేసానన్నమాట. కాయ పెద్దగా ఉంటుంది. తీగ సన్నగా ఉంటుంది. తీగకి ఆపొద్దు, కాయ భారం కాదు. సో, ఇది అంతే. మనిషి అయి పుట్టినాక అది 2, 3, 4 పుట్టిండే సిచ్యువేషన్ ఉంది. 3 నార్మల్గా కానీ పెద్దలు అయినారు. మా రిలేటివ్లో మా అక్కకు కూడా ట్విన్సేనండి. సో, వాళ్ళు అంటే అఖిల్, నిఖిల్ వీళ్ళ పేరు స్వరాజు, స్వరుణ్ అనమాట. మా అక్కకు నార్మలే, నేను వీక్ ఉన్నాను అని చెప్పి నాకు సిజరీన్ అండి. బట్ నేను ఎప్పుడూ ఎలా తీసుకుంటానంటే పాజిటివ్గానే తీసుకుంటాను. పెద్ద చిన్న చూడండి అంటే ఇది తెచ్చాడన్నమాట మా అన్న. వాడు మాల వేసుకొని తెచ్చాడు దాన్ని. సో, వాళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. నేను అప్పుడు డాక్టర్ చెప్పిన మాట, వాళ్ళు చెప్పిన మాట, వేరే రిలేటివ్స్ చెప్పిన మాట ఏంటంటే నా పిల్లలకి ఈరోజు నేను ఇంత ఖుషిగా ఉండేదాన్ని కాదు. పెద్ద తగిలింది ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కూడా కాదు. సో, పెద్ద ఏడ్చాడండి. విజయ్ వెళ్ళి తీసుకొని వచ్చాడన్నమాట. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. ఫ్లైట్ అప్పుడే తగిలిందని మళ్ళీ ఫ్లైట్ చూపిస్తే ఏడుస్తున్నాడు చూడండి. ఆ ఫ్లైట్ తగులుతుందనేసి ఒక పారేసని కిందకి తగలదని చెప్పి ఇప్పుడైతే ఆడుకుంటున్నారు చూడండి. చిన్నది పాత్ర తీసుకొని ఆడుకుంటున్నారు. చిన్ను అయితే చిన్నది గ్యాస్ వచ్చిందండి, బుజ్జి గ్యాస్. దాని మీద పెడితే తీసుకునేసినాడు చూడండి. అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ డాడీ లేరు, ఎక్కడ వెళ్ళారు. వాళ్ళ డాడీ వస్తే కనుక పెద్ద చిన్నుకి వాళ్ళ డాడీ లేని ఒక నిమిషం ఉండడండి. నేను ఇప్పుడేమో వీడియోలు తీస్తాను సరిపోతుంది. వాళ్ళ నాన్న లేనప్పుడు ఎక్కడన్నా వెళ్ళి వచ్చాడంటే పప్ప అని అడుగుతూనే ఉంటాడు వాడు. పెద్దకి అదేం లేదు. పెద్ద నా దగ్గర ఉండడండి, వాళ్ళ అత్త బిడ్డ అన్నమాట. నన్ను అమ్మ అన్నాడు వాడు. మీ అంటాడు, అమ్మి అంటాడు నన్ను జాస్తి. మా వదిన అయితే అత్త నాది అని ఆ పిల్ల దగ్గర ముదిగారం చేయడం, ఆ పిల్ల దగ్గరే ఉంటాడన్నమాట. ఎప్పుడో నేను వీడియో తీసుకున్నాం రా అన్నప్పుడు మట్కానికి వస్తారు. లేకపోతే చాలా టైమ్స్ మా వదిన దగ్గరే ఉంటాడు వాడు. విజున్ బేబమ్మ కామన్. నేను విజున్ బేబమ్ని నా పిల్లల కంటే ముందే ఉన్నారు కాబట్టి వాళ్ళని చిన్న బిడ్డ ఒకటి ఎలా ట్రీట్ చేస్తాను ఎప్పుడు అలాగే చేస్తాను. బట్ నాకెప్పుడు బేబమ్మ ఐ లైక్. ఎందుకంటే నాకు ఆడబిడ్డ లేదు కాబట్టి ఆ పిల్లని ముదిగారు చాలా చేస్తాను. పెద్ద చిన్నుని విజున్ని కొడతాను, ఎప్పుడో రేర్ కొడతాను, కొట్టకేం లేదు. సో, అందరి తలలాగానే నాకే అనేది కొంచెం మనసుంది. ఎప్పుడు రేర్ కొట్టుకుని తిట్టుకుంటుంటారు కదా, అప్పుడు కొడతాను, 2 ఏట్లు వేస్తాను. మళ్ళీ విజున్ని కొడతాను. బేబమ్మనైతే ఒక రోజుకి ఒక మాట అన్నాండి. కొడతాను ఆ పిల్లని, ఎప్పుడో చాలా రేరు. నన్నే కొడుతుంది ఆ పిల్ల. సో, ఆ పిల్లని ఎవరైనా కొట్టినా కూడా నేను తిట్టేస్తాను మా ఇంట్లో. సో, ఎందుకంటే నా తర్వాత ఆ పిల్ల కాబట్టి నేను ఆ పిల్లని ఎప్పుడు ఓ రేంజ్లోనే పెట్టింటాను. బట్ అని ముదిగారం చాలా చెప్పినండి ఆడపిల్ల అనేసి. సో, నాకైతే ముద్దంటే వీళ్ళిద్దరు చూడండి. ఇప్పుడు వంట చేయాలంట, వాళ్ళు వంట చేసి ఆడుకోవాలంట. సో, ఎలా ఆడుకుంటున్నారో చూడండి. వాటర్ పోయాలంట. చిన్ను అయితే మీ ఆకి అంటాడు. సో, ఇవ్వాలంట వానికి. సో, ఇస్తున్నాను చూడండి. ఇదండి మా డైలీ రొటీన్ లైఫ్. ఇలానే ఉంటుంది. ఎంజాయ్ చేయడం, ఆడుకోవడం, తినుకోవడం. చూడండి, వాళ్ళకి సిలిండర్ అవన్నీ ఇస్తే కనుక మాకు వద్దని పారేస్తారు ఒక్కొక్కసారి. అప్పుడైతే కోపం వచ్చేస్తుంది నాకు. బట్ మళ్ళీ ముదిగారం చేపించి మళ్ళీ ఇస్తానన్నమాట. ఆడుకోండి, పాడుకోండి, అలా ఉండండి, ఇలా ఉండండి.
పెద్ద చిన్నుని కొట్టుకోండి తిట్టుకోండి అని నేను ఎప్పటికీ చెప్పను. చూడండి పెద్దనే చిన్నునే కొట్టేస్తాడు ముందు, పెద్ద కొట్టాడండి పాపం, వాడు నిమ్మలం బిడ్డ. ముందటి ఇంకానే అంతే, ఎప్పుడు అంతే, ఎప్పుడు అంతే, ఎప్పుడు అంతే, ముందటి ఇంకానే కాదు, కడుపులో ఉన్నప్పుడు కూడా అంతే, ఇప్పుడు అంతే. చాలా నాకు ఇబ్బంది పట్టింది కడుపులో ఉన్నప్పుడు కూడా చిన్నునే, పెద్ద పుట్టాక ఇబ్బంది పెడుతుంది కూడా చిన్నునే. బట్ కానీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి చిన్నునే ఇష్టం జాస్తి. పెద్దని అంటే అప్పుడప్పుడు రేర్ కొడతాం ఇద్దరు, నువ్వు వాడు తీట్లు చేస్తాడనేసి మా దగ్గరికి రాడు వాడు అంతగా. మా వదిన, మా అన్న, మా అమ్మ, వానికి అత్త, మామ, అమ్మమ్మ అని చెప్తాడు కానీ మమ్మీ డాడీ అని చెప్పడు వాడు. ఈ చిన్ను ఏమిలే ఎలక పిల్ల కోతిని ఎట్లా అతుక్కుంటుంది అట్లా వాళ్ళ అప్పని అతుక్కొని ఉంటాడు వాడు. నా దగ్గరికి కూడా రారు. నాకు అందుకే బాగా చేసి అప్పుడప్పుడు కొట్టేదామని కోపం వస్తుంది. బట్ నేను ఎప్పటికీ కొట్టను వాళ్ళిద్దరిని. కొడతాను, రేర్ కొడతాను అంతే. బట్ చిన్నగా కొట్టి 2 దెబ్బలు తీసి మానేస్తాను అనమాట. సో చూడండి చిన్ను అయితే వాటర్ తాగుతున్నాడు, పెద్ద అయితే వాడికి వాడి రూటే సపరేట్ అన్నట్లు వాడు చాకు తీసుకొని ఏదో మిక్సీ వచ్చిందనమాట దాంట్లో గ్లాస్లో వాటర్ పోయించాను. గ్లాస్లో చూడండి ఏదో చాక్ పెట్టి తిప్పుతున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు, నోట్లో పెట్టుకోకూడదు అన్న కూడా పెట్టుకున్నాడు. నేను పీక్కొనేస్తాను ఇప్పుడు. సో అంతే చూడండి అక్కడ ఆడుకుంటాడు వాడు. ఏమీ దెబ్బలు తగిలించుకోడండి, పెద్ద తీసుకునే దెబ్బలు తగిలించుకోడు, చిన్నుని తగిలించుకోడు. అది బాగా ఆడుకుంటారు. సో చాలామంది చిన్నపిల్లలకి ఇయ్యకూడదు ఉంటారు కదా. ఇంట్లో ఉండే సామాన్లు వాళ్ళు ఇంకేం చేస్తారండి చెప్పండి. కొంచెం హుషారుగా ఇవ్వాలంతే. ఏది ఇవ్వకూడదు ఏది ఇవ్వాలి అని ఏం లేదు, అన్నీ ఇవ్వచ్చు. బట్ కొంచెం కేర్ తీసుకొని ఇవ్వాలంతే. వాళ్ళు కోసుకోకుండా చూసుకోవాలి. సో నేను తీసుకుంటే ఏడ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు అనమాట వాడే. చూడండి వాటర్ పోసిచ్చాను, అందులోకి వాటర్ వేసుకోరా అలా ఇలా అని, వాళ్ళు వేసుకోలేదు, తాగేశారన్నమాట ఇద్దరు. చూడండి నేను వంటలు చేయను రారిస్తే తాగేశారు. బట్ ఇలా ఎలా చేస్తారు వంటలని మళ్ళీ నేను వంట ఇచ్చాను. ఇక్కడ చూడండి టమోటో ప్రతి ఒక్కటి ఎత్తుకోపోయి పెట్టాను అన్నమాట ఆడుకుంటారని. బట్ వాళ్ళు ఏం ఆడుకోలేదు. అక్కడ అవన్నీ చూసి అవి ఎట్లున్నాయి ఇవి ఎట్లున్నాయని దాంట్లో చాకుపెట్టి కలిపెట్టి ఆడుకునే దాంట్లోనే ఉన్నారు అంతే. పర్వాలేదండి, డైలీ ఇలానే ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటారు. అది చూడండి నేను అవన్నీ తెచ్చింది ఓంశక్తి మాల వేసినప్పుడు అండి. సో చూడండి ఆ రెడ్వన్నీ బేబమ్కి అని తెచ్చాను, ఇవి బేబమ్కి అని తెచ్చాను. సో ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ ఆడుకునేదానికి ఇచ్చాను. చూడండి ఎలా కొడుతున్నారు. నా ప్లాస్టిక్ వాడకూడదు అంటారని అంతా సిల్వర్ తెచ్చానండి. సిల్వర్ వచ్చేసి బాగా ఉంది, పర్లేదు. సో ఎక్కడ తెచ్చానంటే ఓంశక్తి టెంపుల్ పోయినప్పుడు పల్లనీలో తెచ్చానన్నమాట. పల్లనీలో 100 రూపీస్, ఏదన్నా తీసుకో 100 రూపీస్. అక్కడ బ్యాట్స్ గాడి కనబడుతుంది చూడండి చిన్నది, అది వచ్చేసి 150 అన్నీ అక్కడే తెచ్చాను నేను. సో ఇంకా పెద్ద బాక్స్ తెచ్చానన్నమాట. మా ఇంట్లో చూపించడానికి స్పేస్ తక్కువ ఉందనేసి నేను కొద్దిగానే వాళ్ళ ముందర వేశాను. ఇవి ఆడుకుంటే చాలండి వాళ్ళు. సో ఇలానే ఉంటారు డైలీ, బాగా ఆడుకుంటారు, బాగా ఉంటారు. అదేం సెకండరీ. చూడండి మళ్ళీ చిన్నగా ఎక్కడో జారుకుంటున్నాడు చిన్నోడు. వాడికి తెలివి జాస్తి. టమాటకాయ కోసిళ్ళని చిన్నగా అక్కడ వెళ్ళిపోయినాడు, చాకు ఎత్తుకొని వస్తాడు టమాటకాయ కోసిళ్ళని. సో పెద్ద చూడండి, పెద్ద ఇబ్బంది ఎప్పుడు. పెద్ద చూడండి అదేందో నోట్లో పెట్టుకొని గరిట చూసుకొని ఉన్నాడు. కోసేస్తుంది, నాకే కోసేస్తుంది అని సైలెంట్ అయిపోయినాడు. ఇద్దరికి కోసేయాలి, ఇద్దరికి ఒప్పులు చేయాలని చెప్పేసి దాంట్లో కొంచెం డస్ట్ పడింది, తుడిచేసుకుంటున్నాను. తుడిచేసి మళ్ళీ ఇక్కడ చూడండి చిన్న పాత్రలో బియ్యం పెట్టుకున్నారు, బియ్యము వాటరు. అవి 2 ఒక మీడియం సైజ్ పాత్రలు అండి. సో చూడండి అది బేషన్ అన్నమాట, చిన్న బుజ్జి బేషన్ను. చూడండి పెద్ద దగ్గర ఉండేది స్మాల్, కొంచెం పెద్ద పాత్ర, అది గ్లాస్ వచ్చింది. సో చిన్న తూట్లు గిన్నె వచ్చిందండి. కొన్ని బోక్లు అని చూపిస్తున్నాను చూడండి. అవన్నీ 100 రూపీసే. చాలా బాగున్నాయండి. అంటే క్వాంటిటీ చెప్తున్నాను కదా, కొందరు అవుట్ సైడ్ నుంచి తెస్తారు, క్వాంటిటీ బాగుండదు అని చెప్తారు. సో క్వాంటిటీ అంటే సూపర్గా ఉంది. సో బాగుందండి. నీకు 100 రూపీస్ అంటే బెస్ట్ అనిపించింది. ఇటు సైడ్లు తీసుకోవాలంటే ఇంకా చాలా ఉంటుంది అనమాట. అక్కడైతే 100 రూపీస్ అయితే పెట్టి తీసుకొచ్చాను. పర్లేదు బాగా ఉన్నాయి. సో ఇద్దరు లేచి వెళ్ళిపోయారు అన్నమాట. ఇద్దరు ఎక్కడ వెళ్ళారు ఆడుకోవడానికి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలా. చూడండి ఇట్లా ఉంటుంది లైఫ్ డైలీ. నేను అవన్నీ ఎత్తిపెట్టుకుంటున్నాను. ఇంకెళ్ళిపోతారు, ఉండరు వాళ్ళు, నిద్ర టైము. సో ఇటు పక్కన వెళ్ళారు. మా అత్త దగ్గర టమోటా కట్ చేయించుకుంటున్నారు. ఇక్కడ నేనే కట్ చేయిస్తా అని చెప్తే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి కట్ చేసేదానికి రెడీ చేస్తున్నాను. పెద్ద చూడండి పీక్కునేసరికి టక్కా నచ్చుకొస్తున్నాడు కొడుతుంది అని. చిన్ను రాడు, చిన్నుని తీసుకున్నాను.
ఆ చాకు కోసుకుంటుందని తీసేసి అక్కడ పారేసాను చూడండి. అంతే, నేను జాగ్రత్త బాగా తీసుకుంటానండి. వేరే చాకు ఎత్తుకొచ్చేసాడు వాడు అటు సైడ్ లల్లి, నేను సైలెంట్గా కూర్చుంటే చూడండి. సో అందుకనే నేను వాళ్ళకి ఏమి ఇవ్వడానికి ఇష్టపడినండి. చాలామంది చాకులు ఇస్తావు, మచ్చికొడులు ఇస్తావు, అది ఇస్తావు, ఇది ఇస్తావు అంటారు. నేను ఏమి ఇవ్వడానికి వాళ్ళకి నాకు ఇష్టం ఉండదు. నేనే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయండి. సో అందుకని ఇప్పుడు టమోటోనే ఇస్తున్నా. మిక్చర్ పకోడా అంతా ఉంటుంది. సో వాళ్ళు అవన్నీ తినండి, ఫ్రూట్స్ మాత్రమే తింటారు. సో అందుకని ఇప్పుడు టమోటో ఇంకా అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి టమోటోనే కోసిస్తున్నాను. తింటున్నారు చూడండి. ఇదైతే అప్పుడే మనకి దెబ్బలు తగిలింది కదా, ఇప్పుడైతే బెదురుకుంటారు చూడండి. పెద్దకి మళ్ళీ పెడతాను, ఇస్తారు చూడండి. పెద్ద మళ్ళీ ముందుగానే చూస్తేనే దిగులు పడుతున్నాడు అన్నమాట. అంతే వాడు ఇప్పుడు ఒకసారి భయపడ్డాడంటే మళ్ళీ మళ్ళీ అదే భయపడతాడు అంతే. చిన్న అయితే కొంచెం గుండెదైన అంటారు కదా, సో అలాగే పెద్ద అయితే భయపడతాడండి. ఎప్పుడు అలానే ఉంటాడన్నమాట. సో పర్లేదు, బాగానే ఉంటుంది. రొటీన్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. మా అత్తమ్మ వచ్చి కూర్చొని పిల్లల్ని. అంటే మా అత్తకి పిల్లలు లేరు, ఎవరు లేరండి. మేమే అంతా చూసుకోవాలి, మా దగ్గరే ఉంటుంది. సో మేము ఎప్పుడు ఏమైనా భారం కనుకోము, ఇప్పుడు ఉంటే మాతో పాటే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, అంతే. నా పిల్లలకి బాగా చూసుకుంటుందండి. నా పిల్లలకి ఆమె లేనిదే ఉండరు, వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక్కొక్కసారి అమ్మ 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 అన్నీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళీ తీసుకొని వస్తుందన్నమాట. భోజనం అయ్యేసరికి అమ్మకి అని అడుగుతారు వాళ్ళు. అంటే చిన్నపిల్లలకి ఎవరు కేర్ తీసుకుంటే వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారు కదా, సో అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే తీసిచ్చారు, ఆడుకున్నారు, సరిపోయింది. ఇంకా ఆడుకోండిరా అంటే ఆడుకోలేదు. సో అందుకని నేనైతే వీళ్ళు ఎంతేనే అని చెప్పి నాకైతే ఆడుకొని సాల్ అయిపోయింది వాళ్ళతో. నాకైతే ఇంకా బోర్ కొడుతుంది. సో అందుకని అవన్నీ ఎత్తి పెడదామని దానివి అన్నీ పెడుతున్నాను. సో పెట్టేసి ఇలానే ఉంటుంది. మళ్ళీ అన్నీ ఎత్తిపెట్టండి అని చెప్తే ఎత్తిపెట్టలేదు. చూడండి, చిన్నగా లేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఏమి రా అంటే మళ్ళీ రాలేదు. సో అంతే ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న అందరికీ పేరున ధన్యవాదాలు. ప్లీజ్ అంత వీడియో ఫుల్గా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మిస్టేక్ ఏంటో క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ.